లిక్కర్ స్కామ్ నిందితులకు ఆగస్టు 1 వరకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. 11 మంది నిందితుల రిమాండ్ గడువు ఇవాల్టితో ముగియడంతో సిట్ అధికారులు వీరందరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్, బాలాజీలను కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. మొత్తం 11 మంది నిందితులను రిమాండ్ గడువు ఇవాల్టితో ముగియడంతో సిట్ అధికారులు వీరందరినీ కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అందులో రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, చాణక్య, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఇలా మొత్తం 11 మందిని ప్రొడ్యూస్ చేశారు. వారి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు డెసిషన్ తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఈరోజు ఏసీబీ కోర్టుకు ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో 11 మందిని తీసుకురావడం జరిగింది. మిథున్ రెడ్డి 12 ఆయనను అరెస్ట్ చేసినా కూడాను ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నాడు. మొన్ననే దీనికి సంబంధించినటువంటి విచారణ అతనికి పూర్తయింది కాబట్టి మిగిలినటువంటి 11 మందిని వారి రిమాండ్ ఈ రోజుతో ముగియడంతో ఈ రోజు ఏసీబీ కోర్టుకు తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడాను వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ కోర్టులో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు విచారణ సందర్భంగా జరిగాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నాడు. తనకి ఈ కేసులో ఎటువంటి సంబంధము లేదు. తన సోదరుడు అంటే ఈ తాగుడుకు బానిసయ్యి చనిపోవడం జరిగింది. తన తండ్రి కూడా గతంలో మద్యం వ్యాపారం చేయమని అతనికి చెప్పి సలహా ఇచ్చినా కూడాను మద్యం వ్యాపారం తన సోదరుడు చనిపోయిన కారణంగా చేయనని చెప్పానని చెప్పేసి కోర్టు తీసుకురావడం జరిగింది. అతను కన్నీళ్లతో ఈ కేసులో తనకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి కోర్టు ముందు చెప్పడం జరిగింది. అయితే మరొక ఆసక్తికర సన్నివేశం ఏంటంటే ధనుంజయ రెడ్డి ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేయడం జరిగింది. ఈయన మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి జైల్లో మేము ఉంటున్నాము. ఈ విజయవాడ నగరం సెంటర్లో ఉంటా ఉంది. తర్వాత ఈ కోర్టు ప్రాంగణంలో జైలు ప్రాంగణంలో తమ బయటకు వచ్చినప్పుడు అప్స్టేర్స్ మీద ఉన్న వాళ్ళు అయితేనేమి, కాంప్లెక్స్ మీద ఉన్న వారు అయితేనేమి తమ ఫోటోలు తీస్తున్నారు. తమకు ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ఛార్జ్షీట్లో విషయాలైతేనేమి, తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితేనేమి ఇవన్నీ కూడాను సిట్ లీకులు చేస్తూ ఉంది. కొంతమందికి కావాలని లీకులు చేయడం ద్వారా తమను మరింత అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే కనుక ఈ విషయం మీద సిట్ అధికారి అయినటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయనను కోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ కూడాను సిట్ ఎవరికి ఇన్ఫర్మేషన్లు అయితే లీక్ చేయడం లేదు. అయితే వారికి దీని మీద అంటే ఈ సోషల్ మీడియాలో అయితేనేమి, తర్వాత మీడియాలో పత్రికల్లో వచ్చే కథనాల్లో అయితేనేమి వారికి కొంత సమాచారము అంటే దీని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు వాటిని రాసుకుంటూ వెళ్తా ఉన్నారు. కానీ దీంట్లో విషయంలో సిట్ నుంచి ఎటువంటి ఎవరికి లీకులు చేయడం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరందరికీ కూడాను మరి అంటే వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ పొడిగించడం జరిగింది. 1వ తేదీ అయితే ఈ ఫర్దర్ ఛార్జ్ షీట్లు వేసేంత వరకు కూడాను వీరికి బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు. కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే వీరికి సంబంధించి రిమాండ్ పొడిగించారని భావించవచ్చా? ఎందుకంటే మిథున్ రెడ్డిని అంటే వీళ్లతో కలిపి ఏమన్నా ఇంట్రోగేట్ చేసేటువంటి ఛాన్సెస్ ఇలాంటివి కూడా ఉండొచ్చు కదా ఫర్దర్ గా. మిథున్ రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి త్వరలో సిట్ అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వీరిలో పలువురిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుని విచారణ చేయడం జరిగింది. వీరి నుంచి సరైన ఏదైనా కానీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదే కానీ వీరికంటే సిట్కి అనుకూలంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదే కానీ రాబట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు మిథున్ రెడ్డిని చేసిన విచారణలో అతని నుంచి కూడాను సరైన ఇన్ఫర్మేషన్ అయితేనేమి, లేకుంటే వీళ్లకు ఆసక్తికరంగా లేకుంటే వీళ్లకు అంటే ఇన్వెస్టిగేషన్ లో ముందుకు వెళ్లేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే గానీ ఇప్పటి వరకు మిథున్ రెడ్డి నుంచి వచ్చేట్లుగా సమాచారం లేదు. కాబట్టి ఫర్దర్ అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి త్వరలో కోరనున్నారు. రైట్ విజయ్ చంద్రన్.